హలో హాయ్ అండి, శ్రావణి మొక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే ఏంటి వీడియో అనుకుంటున్నారా? చెప్పుకోండి. కార్తీక సోమవారం అనమాట, లాస్ట్ సండే అనమాట ఈ వీడియో. కార్తీక లా పౌర్ణమి లాస్ట్ కదా, అదే కార్తీక సోమవారాలు. కార్తీక మాసం అయిపోతుంది కదా అని చెప్పాను. నేనైతే ఇంక లాస్ట్ రోజు అనమాట ఈ వీడియో. నేనైతే ఇంక పూజా వీడియో స్టార్ట్ చేసేసానండి ఎర్లీ మార్నింగే. మీకు కూడా శివాలయం టెంపుల్ అవన్నీ చూపిద్దామని చెప్పానని కొంచెం 7K అట్లా పూజ అది చేసుకున్నానండి. ఇక గుడికి అది వెళ్దామని చెప్పానని, స్వామి కూడా లేరు కదా ఇంట్లో, ఇంక లేట్ అయిపోతుంది. ఇంక నేను ఎర్లీ మార్నింగే చీకటితో లెగవాలంటే నాకు కొంచెం భయం అనమాట. రోడ్డు అది వేస్తున్నారు బయట, ఇక అందుకని ఎవరు తిరగరనమాట. అదంతా అంటే ముళ్ళ కంపలు వేస్తారనమాట, నడవడానికి కూడా లేదు. ఇక అందుకని ఎందుకులే మనం ఎర్లీ మార్నింగ్ లెగవడం అని చెప్పానని ఇంకా నేనైతే 5కి అట్లా లేసానండి. ఇక దీపారాధన చేసుకుంటున్నాను. తమలపాకులు అయ్యి మా చెట్టు దగ్గర కోసుకొని, చెట్టుయేనండి, చెట్టు వేసిన కాడి నుంచి తమలపాకుల చెట్టు. ఇక దీపారాధనకి అన్ని చెట్టుయే వాడుకుంటున్నానండి, తమలపాకువి ఈ నెల రోజులు. ఇంక ఇక్కడైతే గౌరీ మాతను చేసుకున్నాను. ఇవి డెకరేషన్ పూలు అంటారు కదా, ఆ చెట్టు కూడా దానిలోనే ఉందండి. అంటే ఎప్పుడైనా నేను పూలు లేకపోతే దానిలో వచ్చే పూలే దేవుడికి అలంకరణగా బాగుంటాయని చిన్న మొక్క వేశానండి దానిలో. ఇంకా అది అట్లాగా బాగా పెరిగిందనమాట. గౌరీ మాతను చేసుకొని ఇంకా పోలమ్మని దండం పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మ నాకు కూడా స్వర్గ ప్రాప్తి పొందేలాగా ఆశీర్వదించు అని చెప్పానని, ఇంకా అంతటి ప్రాప్తి పొందేలాగా ఆశీర్వదించమ్మా అని అనుకుంటున్నాను. ఇంకా హారతి ఇచ్చుకొని, ఇంకా అరటి టప్పల్లో దీపం 365 ఒత్తులకి పౌర్ణమికి వెలిగించుకున్నానండి. ఇంకా అందుకని ఇంకా నేనైతే ఇంకా అలాగా గంగాజలంలో వదులుకున్నాను. గంగా, యమున, గోదావరి అవన్నీ మనం తేవాలంటే కష్టం కదా. ఇంకా ఈ వాటర్లో కలుపుకొని నేను కొంచెం గోమూత్రం అవి కలుపుకొని, ఇక పసుపు, కుంకుమ, గులాబీ రేఖలు అన్నీ వేసుకొని దండం పెట్టుకొని, తల మీద జల్లుకొని దండం పెట్టుకుంటున్నాను. ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను. మొత్తానికి సూర్యభగవాన్కి నమస్కారం చేసుకున్నానండి. నమస్కారం చేసుకొని ఇక అందరినీ చల్లగా ఉంచు, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యాన్ని అయ్యా నాకు ఇంకేమీ వద్దు అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసానండి. ఇక్కడ వెనకాల జనం ఉన్నారండి. మా పాపనైతే రమ్మని అంటున్నాను, వీడియో తీస్తున్నాను కదా అంటుందన్నమాట. మీరు కూడా దండం పెట్టుకోండి శివుడికి. శివయ్య ఎంత ఇదంటే చెప్పలేనండి. ఎందుకంటే ఇది నేనైతే కార్తీక మాసం ప్రతి సంవత్సరం నేను చేసుకుంటానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఉన్న దేవుడికి, శివుడికి చెప్పలేనివి నంది వాహనకి చెప్తే, ఆయనకి నంది వాహనానికి ఆయన వెళ్ళి శివుడు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఈ మొర చెప్పారండి.
వీళ్ళు మొర ఆలకించండి అని చెప్పని నంది వాహనం చెప్తాడండి శివుడికి. అందుకని నంది చెవిలో ఎప్పుడు నేను చెప్తా ఉంటాను శివుడికి, అయ్యా నన్ను జాగ్రత్తగా, అంటే నా బాధలు నీకు చెప్పుకుంటున్నానని ఆయనకి నా బాధలన్నీ చెప్పుకుంటానండి. ఇంకా ఈరోజు షాప్ దగ్గరికి వచ్చేసాం. మంచు చూసారా ఎట్లా పడిందో అసలు బయట. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. ఇంక ఇదిగోండి పేటకం అన్నమాట, అయ్యప్ప స్వామిది షాప్లో పెట్టుకున్నారండి. అంటే ఒకరికి ఇద్దరం అయిపోయాం కదా హౌస్లో, అందుకని ఇబ్బంది అవుతుందని ఇక నేనైతే షేవింగ్ చేస్తున్నారు కస్టమర్ వస్తే. చూడండి అప్పుడు 10 అయిందనమాట టైము. అసలు మంచు చూసారా ఎట్లా పడుతుందో. ఈ లోపల ఈమె స్వామి పాటలు అన్నమాట, అయ్యప్ప స్వామికి. ఎందుకంటే ఆమెకి అయ్యప్ప స్వామి అంటే అంత పిచ్చి అన్నమాట. అందుకని అయ్యప్ప స్వామి పాటలు పెడుతుంది. ఇక వెళ్దామా, టైం 10 అయింది, మనం వెళ్ళి నేను నిద్రపోవాలి, నాకు ఆదివారం కదా, ఒక గంటే కదా రెస్టు, నన్ను కూడా ఇట్లా పొద్దున్నే లేపావు, నాకు నిద్ర చాలలేదు అది ఇది అని అంటుంది. అంటే నెల రోజులు నువ్వు కనీసం గుడికి వచ్చావా అది ఇది అని అరుస్తున్నాను అనమాట. సరేలే వెళ్దాం పదా అంటుంది అనమాట. టీ తాగొస్తాంలే అని చెప్పానని ఇంక టీ తాగడానికి వచ్చామండి. ఇది చీరాల బస్ స్టాండ్ అనమాట. ఇదిగోండి ఒక మనిషి చేయలేని పని ఒక యంత్రం చేస్తుంది. నేనైతే షాక్ అయిపోయానండి. ఇట్లాంటివి చూసినప్పుడల్లా నాకు ఒక మోటివేషన్ థింక్ వచ్చింది అనమాట. మా వారు అంటున్నారు, చూడు స్వామి ఒక మనిషి చేయలేని పని ఒక యంత్రం చేస్తుంది అంటే, మా వారు అంటున్నారు అక్కడ, ఒక మనిషి యంత్రం చేయడం కాదు స్వామి, యంత్రాన్ని నడిపించేది కూడా ఒక మనిషే. ఆ మనిషి చూసావా నువ్వు వెనకాల, యంత్రాన్ని చూసావు కానీ మనిషిని చూడలేదా నువ్వు అని చెప్పాను అంటున్నారు మా స్వామి. అట్లాగే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడండి. ఒక మనిషిలో ఉన్న సంకల్పం ఉండాలి గట్టిగా, ఏదైనా సరే. ఒక మనిషిని చూసి మనం ఎప్పుడూ ఇదవ్వకూడదు. మనం మనలో ఎప్పుడైనా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టే మనం బయటికి మనం మోటివేషన్గా మనం ఉండాలి ఎవరికైనా. అంతేగాని ఒకరిని చూసి ఎప్పుడు బాధపడకూడదండి. అట్లాగే మనకు ఇచ్చేది మనకి ఎప్పుడు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఒకరిని చూసి ఎప్పుడు ఆలోచించుకోకూడదు, ఉదాహరణ కూడా వేసుకోకూడదు. నేనైతే అదే చేస్తానండి. ఒకరిని ఎప్పుడు ఉదాహరణగా కానీ అంచనా కానీ నేను తీసుకోను. నన్ను నేను బట్టే పోతాను, ఒకరిని బట్టి కాదు. నాకు ఇచ్చిన దానిలో దేవుడు ఆనందపడతాను అంతే. ఒకరిని చూసి బాధపడను, ఒకరిని చూసి ఏడవను, నాకు అంత అవసరం కూడా లేదు. నాకున్న దానిలో నేనండి. ఇంకా వచ్చేసానండి ఇంటి దగ్గరికి. వైట్ శారీ కదా, నాకైతే భయం వేసేసండి, మరకలు పడతాయేమో అన్నని ఇంకా టిఫిన్ చేసేద్దాంలే అన్నని ఇక టిఫిన్ చేద్దామని చేస్తానన్నమాట. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా 11 అవుతుంది. వంటది చేసేసి ఇక ఏం అప్పటికే నిద్రపోతుంది అనమాట. ఇంకా వంటది చేసేద్దాంలే, ఇంకా చేసేస్తే ఇక నేను కూడా ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పానని ఇంకా కర్రీ వండేస్తున్నాను అనమాట. ఈ లోపల ఇంకా బియ్యం అది కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇక్కడ మెంతికూర టమాటా అండి. చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే మెంతికూర టమాటా వండుకున్నాను. మా స్వామి ఉంటే మెంతికూర టమాటా తినడండి ఆయన. నేనైతే తింటాను, నాకు ఆకుకూర అంటే ఇష్టం. కొంచెం తెలియనప్పుడు అంటే అబ్బో చీచా అనుకునేదాన్ని. ఇప్పుడు డాక్టర్లు చెప్తుంటే ఆకుకూరే మంచిదని అంటుంటే ఇక అవే తినాలనిపిస్తుంది. అంటే డైలీ ఇంకా తినే కొలది రుచి తగిలిద్ది అన్నట్టు అట్లా వండుకునే కొలది రుచి తగులుతూ ఉందండి. ఇంక నేను అందుకని ఆకుకూర మెంతికూర టమాటా వండుకున్నాను. ఇక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోబాకండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇంకేంటంటే టిఫిన్లోకి వాటిల్లోకి చాలామంది హోటల్స్ పచ్చిమిరపకాయ ఘాటు ఉండట్లేదని చాలామంది పొలం వేసేవాళ్ళు మందు ఎరువులు బాగా వేస్తున్నారండి. దాని మీద ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఒంట్లో మనుషులకు కూడా చూపిస్తుంది. ఎక్కువ వాడబాకండి పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చి వాడుకోండి చాలు.
పిల్లలకు కానీ మనకు కానీ హెల్తీగా ఉంటుంది. చాలామంది ఘాటు ఉండట్లేదని హోటల్స్ కంప్లైంట్ చేయడం వల్ల దాని మీద ఎరువులు బాగా వేస్తున్నారు, మందు కూడా బాగా జల్లుతున్నారు. దాని మీద అవేంటంటే బాగా ఘాటు వస్తున్నాయండి పచ్చిమిర్చి. ఇక ఇదిగోండి పసుపు వేసుకున్నాను, కొంచెం బాగా మగ్గనిస్తున్నానండి. ఈ లోపల గాలి వాన, పొయ్యి అయితే ఆరిపోతూ ఉంది. మా కిటికీ దగ్గరేనండి, పక్కనే అనమాట. దాని మీద అసలు గాలి, ఇంకా పొయ్యి ఆరిపోతూ ఉంది. నేనైతే ఇంకా వెలిగిస్తూనే ఉన్నాను. ఇక కారం అది వేసుకొని కొంచెం బాగా మగ్గనిస్తున్నాను అనమాట. బాగా మగ్గినాక కొంచెం కూర ఎప్పుడు మగ్గాలండి, మగ్గితేనే రుచి వచ్చేది. చాలామంది పచ్చి పచ్చిగా ఉడకనట్టు సగం సగం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాగే తినాలి అని అంటారు. అదేమంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అంటారు. అలా కాదండి, మనం తినేది ఇంతైనా సరే కడుపు నిండా తినాలి. అదిగోక కొంచెం మగ్గాలి. ఎప్పుడైనా కూరలాగే వండుకోవాలండి, అంతేగాని పచ్చిగా వండుకుంటే ఏముంటుంది. అవి వండుకునేవి ఏంటంటే బెండకాయ, దొండకాయ పచ్చిగా అంటే ఒక మాదిరిగా అనమాట. ఒక 2 వంతులు మగ్గనివ్వాలి, ఒక వంతు తీసేయాలన్నమాట. అవేంటంటే ఒంటికి హెల్దీ. ఏ కూరగాయ ఎలా వండాలో కూడా కొంచెం మనకి తెలిసి ఉండాలి. తెలుసుంటే కొంచెం మనకు ఈజీ అన్నమాట వంట. బాగా మగ్గనిస్తున్నాను అన్నమాట. బాగా మగ్గితే ఇదిగోండి చూడండి ఎట్లాగా కొంచెం నూనె పైకి తేలుతుందో. కొంచెం నూనె అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కూరలో కొంచెం నూనె ఎక్కువ పడాలి. దానిలో ఏంటంటే కొంచెం ఎక్కువ పడిందిలేండి, 2 స్పూన్స్ ఎక్కువ అయిపోయింది. నేను మామూలుగా ఎప్పుడు 2 స్పూన్సే వేస్తాను. గంటెతో 50 గ్రాములు గుంటగంటి 2 గిద్దలు కలిపి 50 గ్రాములు అనమాట. ఇది చెట్టు అనమాట, శంకు చక్రాల చెట్టు, పూలు అమ్మ ఇచ్చిందండి. ఇంకా ఆ చెట్టు తెల్ల పూలు వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఏమైతే నిద్రపోతుంది, ఇంకా లేవలేదు. నేనైతే ఇంక లేచి అన్నం తింటున్నాను. అప్పుడు 4:30 అట్లా అయిపోయింది. అప్పటికే మా స్వామి చాలాసార్లు ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ఏంటి స్వామి ఫోన్ కూడా ఎత్తవు, నిద్రపోతున్నావా ఏంటి అని అంటే, అవును స్వామి నిద్ర వచ్చేసింది, నిద్రపోతున్నాను బాగా అంటే, సరే స్వామి లెగిసి ముందు అన్నం తినండి మీరు అని చెప్పి అరుస్తున్నాడు అనమాట. ఇంకెప్పుడు అన్నాలు తింటారు ఏంది అని. సరే స్వామి అంటున్నాను. ఇంక అన్నం పెట్టుకొని వచ్చేసేసి గబగబా తింటున్నాను. ఈ అమ్మాయిని లేపుతా. ఇంకా ఇదిగోండి ఇదైతే మంచి ఉండిపోయింది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అది నేను రోజుకి వచ్చి 2 బిందెలు అనమాట నా టార్గెట్. డాక్టర్ చెప్పింది ఫాలో అవుతానన్నమాట. నేనైతే ఒక సజెషన్ అయితే చెప్తానండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు కంపల్సరీగా ఈ చలికాలం అన్నాలు కొంచెం గోరువెచ్చని వాటర్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి. తీసుకుంటేనే కొంచెం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే అది సాప కింద నీరులాగా దెబ్బేసిద్ది అనమాట. కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే డైలీ చలికాలం అన్నాలు కంపల్సరీగా వాటర్ అయితే కాసుకుంటాను ఈ బిందెతో అనమాట. డైలీ నా టార్గెట్ 2 బిందెలు అనమాట. అంటే వీళ్ళు ఉండరు కదా ఇంట్లో, మా స్వామి కానీ పిల్ల కానీ ఎవరు ఉండరు కదా, వాళ్ళు నేనైతే తాగుతాను 2 బిందెలు ఆ లోటాతో. ఒక మా పాప కానీ మా స్వామి కానీ ఉంటే మాత్రం డైలీ ఒక 4 బిందెలు అవుతాయి అన్నమాట. ఇంకా అట్లా అనమాట. చలికాలం అన్నాలైనా కూడా నేను తాగుతానండి, ఎందుకంటే తాగితేనే కొంచెం మనకి హెల్తీగా ఉంటుంది అనమాట. ఇంక నేను ఇక్కడ నిద్రపోయి లేసాను కదండి, బాగా ఆకలి అయిపోతుంది అనమాట. ఇంకా గబగబా తింటున్నాను. ఇక చేతికి గోరింటాకు బాగా పండిందని చెప్పని నేను చూపిస్తున్నానండి. ఇంకా మనకైతే ఆడవాళ్ళకంటే ఏముంటాయండి పిచ్చి అంటే గోరింటాకు, గాజులు. మా అమ్మలాగా నాకు గోరింటాకు, గాజులు పిచ్చండి. ఇంకా రకరకాలుగా వస్తే మాత్రం గాజులు మాత్రం కొనుక్కుంటాను పిచ్చిగా. ఇంకా ఆడవాళ్ళకి ఏముంటాయండి కోరికలు, అవే కదా.
ఎక్కువగా నేనైతే గోరింటాకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి, గోరింటాకు పెట్టుకుంటాను. చెట్టు ఉంది. అది కాక ప్లస్ పాప కోన్ పెట్టుకుంటుందని హైదరాబాద్ నుంచి బాక్స్ తెప్పిస్తాను. ఆ బాక్స్లో ఎప్పుడన్నా కావాలనుకుంటే ఇలా పెట్టుకుంటాను. ఇది హైదరాబాద్ కోనే అనమాట. ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇంక పాప నిద్రపోతా తను చెప్పింది, కాలేజీ ఫీజు కట్టాలి మమ్మీ, డస్క్లో పెట్టాను, నువ్వు చూడు లేచినాక అది సారు నువ్వు ఎంత కట్టాలో ఏంటో అని చెప్పని మళ్ళీ అది ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు నాకు అని చెప్పానంది. సరేలేమ్మా చూస్తాలే నిద్రపోయి లేచినాక అన్న. ఇక అదే ఆలోచిస్తున్నా, గుర్తొచ్చింది నాకు అన్నం తింటుంటే. ఇక చూద్దాంలే అని ఇంకా అదే ఆలోచిస్తున్నా, ఎలా చేయాలా ఏంటి, ఎప్పుడు కట్టాలి, సార్కి ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. కొంతమందికి పూర్ ఫ్యామిలీస్కి ఇదే కదండి ప్రాబ్లమ్స్, పిల్లలకి ఎట్లా చదివించాలి ఏంటి అని ఆలోచనలు అనమాట. నేను ఇంకా అదే ఆలోచిస్తున్నాను అనమాట, ఎట్లా చేయాలి ఏంటి అనేది. వెనకాల ముంత కనబడుతుంది కదండి, ఆ ముంత అయితే నా ముందనమాట. నేను ఎక్కువ శాతం ఎవరన్నా అంటే గాజులు ఇచ్చుకోమ్మా అని చెప్పానని ఎవరైనా ఇచ్చారనుకో, ఆ డబ్బులు దానిలో వేస్తాను. మళ్ళీ ఎవరన్నా అంతే డోక్రా నేను డబ్బులు ఒక కాయిన్స్ వస్తాయి కదండి, ఒక 10 రూపీస్ అట్లా ఇస్తారు కదా మనం వెళ్ళి కట్టడానికి, ఆ డబ్బులు కూడా దానిలో వేసేస్తాను అనమాట. అంటే అవి చిన్న చితకయి మనం వాడేసుకున్నామంటే మనకి కనబడవండి. ఇక నాకైతే అవన్నీ దానిలో వేసాను అనుకో, ఒక నెల కట్టుకోవచ్చు కదా అని చెప్పని దానిలో వేసేస్తాను అనమాట. మనీ అంతా ఒక 2 సంవత్సరాలు అవని 3 సంవత్సరాలు అవని ఎంతన్నా అవని అప్పటికే నిండుతాయి కదా అన్నట్టు ఇంక దానిలో వేసేస్తాను అనమాట. నేనైతే వాడుకున్న కాడ నుంచి ఎంతైనా ఖర్చు అయిపోతూ ఉంటాయండి. ఏముంటాయి ఖర్చులు మనం పెట్టుకుంటే ఉంటాయి, మనం పెట్టుకోకపోతే ఏది ఉండవు. అందుకని ఇంక నేనైతే ఇక దానిలో వేస్తూ ఉంటాను. ఇక బాగా థింక్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఏం థింక్ చేస్తున్నానంటే, ఇంకా 2 months ఉంది, ఎలా కట్టాలి ఏంటి, 20,000 కట్టాలి, ఎట్లాగా ఏంటి అని చెప్పానని కట్టుకోవాల్సినవి ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి కదండి. మేమైతే ఏమి ఉన్నవాళ్ళం ఏం కాదు. తెల్లారి లేచి వెళ్ళి కష్టపడిందే ఒక ముద్ద వెళ్ళదన్నమాట. నేను ఈరోజైతే బాస్మతి రైస్ వండాను కదండి, ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే బాస్మతి రైస్ వండాను అంటే అది వేరే కారణం అండి. అంటే ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి వండాను నేను. అవి బిర్యానీకని తెచ్చుకున్నారు మా వారు. ఇంకా నేనైతే సరే బియ్యం లేవు కదా అని చెప్పానని ఇంకా అట్లా వండాను అనమాట. ఇంకా ఆ రోజు ఉంటాయండి, మిడిల్ క్లాస్ అన్నాక ఏయోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మనం ఎట్లా ఇది వస్తామో అదే మనకి ఇదండి. ఈ లోపల ఇంక షట్ డౌన్ చేసిందండి ఇంకా పాప. అది ఏంటి ఇట్లా అని చెప్పానని ఇక నేను ఆన్ చేశాను. ఇంక ఈ లోపల ఆ పాస్వర్డ్ నాకు గుర్తులేదండి, ఇక మర్చిపోయాను. ఇంకా సరేలే అని చెప్పానని ఇంకా ఆఫ్ చేసేసా. చలి వస్తుంది, బాగా వర్షం పడుతుంది బయట. సరేలే అని చెప్పానని ఇంక అట్లాగా ఆఫ్ చేసేసి ఇంక ఈ లోపల ఇది తీసానమాట. ఏంటంటే ఇది యూట్యూబ్కి వాయిస్ రికార్డ్ చేస్తాం కదండి, ఆ వాయిస్ అనమాట మైక్. నేనైతే మీషోలో బుక్ చేసుకున్నాను. అది మా అమ్మ ఏం చేసిందంటే, అంతకుముందు ఇంకోటి బుక్ చేసుకున్నానండి, అది మైక్ చెప్పేదాన్ని. మా అమ్మ ఏం చేసిందంటే అది అదే చెవుల్లో పెట్టుకుంటారు కదా ఇయర్ ఫోన్స్ అనుకొని మా అమ్మ బొట్లో వేసుకొని వెళ్ళిపోయింది. మా అమ్మకు తెలీదు. ఇక అందుకని నేను మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాను అనమాట. ఈ లోపల అప్రోజ్ పుట్టినరోజు అయితే చాక్లెట్స్ ఇచ్చాడండి. నేను నిద్రపోతానంటే సరే అని చెప్పాను. నేను ఇంక అది నోట్లో వేసుకుంటున్నాను. ఒకటే కదా తినచ్చులే అనని
ఈ లోపల అదేనండి పేపర్లు ఇచ్చారు కదా అని చెప్పానంటే ఆ పేపర్లు తీసి చూస్తున్నాను అనమాట. ఆలోచిస్తున్నాను కాలేజీ ఎంత కట్టాలి ఏంటి అని అనేది. ఏందోనండి చదువులంటే భయం వేస్తుంది. అప్పుడు కాలం వాళ్ళు ఎట్లా చదువుకున్నారో ఏమో కానీ ఇప్పుడు అంతా డబ్బు మీదే కాలేజీలు ఉన్నాయి. ఇక ఆలోచిస్తున్నాను. ఇక సరే ఈ లోపల టీవీలో చెప్తున్నారండి ఎవరో, నేను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను అన్నాను. ఇక ఆ మాట విని నాకు నవ్వొచ్చింది. నాలాగే ఈమె కూడా అనుకుంటుంది అనుకున్నాను. ఇదిగోండి నేనైతే నా ఉండి మీద ఎప్పుడు ఎస్ అని వేసుకుంటాను. మా వారు ఉండి అనమాట. మా వారు ఉండి అయితే మా పాపను మా వారు వేసుకుంటారు మనీ. వాళ్ళకు వచ్చే అమౌంట్ వాళ్ళు వేసుకుంటారు, నాకు వచ్చే అమౌంట్ నేనైతే వేసుకుంటాను దానిలో. చూడండి నేనైతే ఇది పెట్టుకున్నాను, మా పాప తీసుకుందనమాట. బాగుందా అనుకుంటున్నానండి. నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాను. గోరింటాకు చూపిస్తున్నాను మీకు కూడా. మా పాప